అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెందిన రైతులు ఆర్ఎన్ఆర్ అనేటువంటి వరి విత్తనాలను తీసుకుని ఈ సంవత్సరం యాసంగి విత్తనాలు వేయటం అనేటువంటి జరిగింది. నారుబోసి నెల లోపే పొలాలు నాటి పెట్టుకున్న తర్వాత 15-20 రోజులకే పొలాలు ఈనుతున్నటువంటి సందర్భాన్ని ఏఓ గారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా వారు ఏమాత్రం స్పందించలేదు. సంబంధిత డీలర్లను సంప్రదించడం జరిగింది. మాకిది అన్యాయం, ఈ కల్తీ విత్తనాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధిత అధికారుల దృష్టికి పోయిన తర్వాత వ్యక్తిగతంగా రైతుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ఎన్ని ఎకరాలు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారనేటువంటి విషయాన్ని తీసుకొని ఈ రోజు శాస్త్రవేత్తలు వచ్చిర్రు. పేరుకే మాత్రం నామమాత్రంగానే ఈ రైతులకు అన్యాయం జరిగితే వారాల తరబడి నెలల తరబడి మేము మాట్లాడి చెప్తామనేటువంటి విషయానికి మేము ఇక్కడ చూసుకుంటా ఊరుకోం. ఎవరైతే డీలర్లు ఇచ్చారో వారి శాపల మూదికి పోయి వారి మీద జరిగినటువంటి నష్టాన్ని నష్టపరిహారం చెల్లించేంత వరకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. రైతుల పక్షాన్ని నిలబడతాం. దీనికి సంబంధించిన అన్యాయ అక్రమాలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని నడిబజారు తీర్చేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కొమరారం ప్రాంతంలో జినెక్స్ అనేటువంటి 15-048 రకం వరి విత్తనం వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ 20 రోజులు నాటేసిన తర్వాత కొన్ని ముందుగా ఈనటం, కొన్ని వెనకాల వేయటం, దుబ్బు సరిగ్గా రాకపోవడము, దిగుబడి రాదనేటువంటి ఆందోళనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. పెట్టుబడి అంతా పెట్టి ఈ టైంలో రైతులు ఈ రోజు ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి పరిశీలన చేయడం అనేటువంటి జరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల మీద కూడా రైతులకి నమ్మకం లేనటువంటి పరిస్థితి ఈ రోజు వాళ్ళ ఆవేశాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఈ కల్తీ విత్తనం అనేటువంటి చాలా స్పష్టంగా వరిని పరిశీలన చేసినటువంటి వారికి అందరికి కూడా అర్థమవుతా ఉన్నది. ఒక్కరు కాదు, ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది వ్యాపారస్తులు ఈ విత్తనాన్ని రైతులకి అంటగట్టినటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. కనుక ప్రభుత్వ అధికారులు రైతుల తరపున ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కంపెనీ గానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి డీలర్ల తరపు నుంచి గానీ ఏమైనా లంచాలు పెట్టి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తే అట్లాంటి వాటికి లొంగకుండా రైతుల పక్షాన అధికారులు నిలబడాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ద్వారా మేము ఈ రోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులందరూ కూడా ప్రైవేట్ డీలర్స్ దగ్గర నుంచి జెనెక్స్ అవని 15-048 అనేటటువంటి రకాన్ని సాగు చేసినారు. ఆ సీడు ఈళ్లు రబీలో సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది జనవరి మొదటి వారంలో నారు పోసుకోవడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో నాటు వేయడం జరిగింది. ఈ నాటు వేసిన సంఖ్య తక్కువ ఉంది, సీడ్ క్వాలిటీ ఏమైనా ఉందని రైతులు చెప్పడం సందర్భంలో మేము ఇక్కడ రావడం జరిగింది. ఏ కంపెనీకి సంబంధించింది, అదేవిధంగా ఈ లేచిన ఎరువులు యాజమాన్యం గానీ, పురుగుల మందు యాజమాన్యం గానీ, కలుపుల యాజమాన్యం గానీ అన్ని మేము రికార్డు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా క్రోడీకరించి మేము ఈ యొక్క ఫలితాన్ని ఏదైనా ఉందంటే మేము మళ్ళీ మా యొక్క ప్రధాన శాస్త్రవేత్తకి నివేదించిన తర్వాత ఒక 2-3 రోజుల్లో నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మేము తీసుకున్న డేటాని మేమంతా కూడా డిఏఓ గారిని పంపించి అక్కడి నుంచి వాళ్ళ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ప్రధాన శాస్త్రవేత్త వరి విభాగంలో ఉంటారు. అది వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. వాళ్ళకి మేము తీసుకున్న డీటెయిల్స్ అని పంపిన తర్వాత అవన్నీ క్రోడీకరించుకొని ఆయన మాకు నివేదిక ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు ఆ నివేదికను ఒక 3 రోజుల్లో 4 రోజుల్లోనూ ఇచ్చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.